పక్కన ఉండేటోడు మన సేవ చేసేటోడు కావాలా, లేకపోతే పేరు చెప్పుకొని ఓట్లు పోయేటోడు కావాలా? మోడీ గురించి కూడా చెప్తాను మీకు నేను. మొన్న గడిచిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పిన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్లో ఏం చెప్పిండు ఇప్పుడు తెస్తున్నాడు. ఆ తర్వాత దుబాయ్, మస్కట్, సౌదీ వెళ్ళినటువంటి యువకులకు ఆదుకుంటామని చెప్పిండు. ఇంట్లో కాల్ సెంటర్ పెడతామని చెప్పిండు. అదేవిధంగా స్కిల్ సెంటర్లు పెట్టి యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఏది చేయలేవాడు. వాళ్ళని మనం చేస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది బీజేపీ నాయకులు ఉండొచ్చు. నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ ముఖం చూడకుండా మోడీ ముఖం చూడన్నాడు. మోడీ ముఖం చూసి ఏం చేయాలి? మేము ఏది కోట్లు వేసినా పత్తా తొక్కుతున్నాడు. ఏది కోట్లు వేస్తే పత్తా. మా అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులను పెట్టింది. దయచేసి చెప్తుంది మీ అందరికీ కూడా, కార్యకర్తలు పట్టించుకోడు. అదేవిధంగా ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్న ఊరడు, వాడు కార్లు వచ్చిన ఊరడు, వాడు చదువు చేయగలిపిన కట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తి మీ నాయకుడు, అవునా కదా? మరి ఇవన్నీ చూసిన తర్వాత నేను పొద్దున బయలుదేరుతుంటకెళ్ళి రాత్రి దాకా సబ్బండ వర్లను కలుస్తాను, సబ్బండ కులాల వల్ల కలుస్తాను. అందరు ఆలింగనం చేసుకుంటారు. కులం ఏంది, పార్టీ ఏంది చూడకుండా పనిచేసే వ్యక్తి నేను. ఇవాళ నేను మనం చేస్తున్నా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలామంది అనుకుంటున్నారు ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటారు. పాపం జగతాల జీవన్ రెడ్డి అని. ఆయన కూడా ఎంత పిచ్చోడంటే, ఆయనకున్నంత పదవి వ్యామో పీడితుడు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు, 3వ సారి ఎంపీ పోటీ చేసి ఓడిపోయిండు. వాళ్ళ ఇంట్లో తమ్ముడు ఎంపీపీ, మరదలు జైపీటీసీ, ఇంకో తమ్ముడు కార్పొరేటరు, ఇంకో మరదలు మున్సిపల్ చైర్మన్, ఇంకో పాలవాడేమో సర్పంచ్ అవుతాయి. వేరే కులపడి ఓడి పదవులు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల యొక్క ఓట్లు వేసుకొని పదవి అనుభవిస్తుంది తప్ప మరి ప్రజలను పరిగణించినందుకు నేను చెప్తున్నా మీకు. 2 నెలలు తిరిగివాడు నేను, జగతాలు తిరిగినాను చాలాసార్లు. ఆ మంది అంటున్నారు బాజిరెడ్డి గారు మీకు వస్తుంది ఓటు. మేము సుదర్శన్ రెడ్డిలో సేమ్ జీవన్ రెడ్డి కూడా అంతే. ఒకటే కుర్చీ ముందర ఇంకో కుర్చీ ఉండదు. ఆ ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, దూర వచ్చినా ఒకటే దూరం కూర్చుంటాడు, ఇంకో దూరం కూర్చున్నాడు. అలాంటి తత్వం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి. మరి నేను మనగేస్తుంది అందరూ కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ 18% మాత్రమే సర్వేలు వస్తున్నారు ఓట్లు. కానీ రెండోడు నాడు ఇంకో పెద్ద అబద్ధాలు కోరు, వచ్చే అబద్ధాలు కోరువాడు. అన్నీ కూడా 80 కోట్లు పెట్టి సిమెంట్ లైనింగ్ చేసిన సందర్భాలు లేవు. ఈ బోధనకు వచ్చే డిస్ట్రిబ్యూటర్ నెంబర్ 45, 46 రైతులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. రైతుల్ని మోసం చేసింటారు. అదేవిధంగా దళితుల్ని, ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి 5 నెలలు అవుతున్నా ఒక్క హామీ ఇవ్వకుండా ఇంకా ప్రజలను మోసం చేస్తూ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి వచ్చే ఆగస్టులో ఇస్తా అంటాడు. ఆగస్టు అంటే ఏ ఆగస్టు అర్థమవుతలేదు మనకు. మరి ఈ సంవత్సరం ఆగస్టా, వచ్చే సంవత్సరం ఆగస్టా అర్థమవుతలేదు మనకు. దానిలో కూడా మోసం ఉంది. ఇవాళ మనం చేస్తున్నాం అందరు కూడా. ఈ యొక్క సాలోరా కంటే పక్కన గ్రామాలలో నేను గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్నాను, బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉంటున్నాను. బాన్సువాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బంజీరా నది మీద 2 బ్రిడ్జిలు కట్టించినటువంటి సందర్భం. ఒక్కొక్క బ్రిడ్జి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంత పెద్ద పని చేసిన వ్యక్తి నేను. దాదాపు 550 కోట్లు. మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెలు ఆలోచన చేసుకోవాలి, కంపేర్ చేసుకొని ఆ పార్టీ కేసీఆర్ బాగా చేసిండా, ఇప్పుడున్నటువంటి పార్టీ బాగా చేసిందా, ఇప్పుడు ఏమేమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో, మరి ఏమేమి పనులు చేసిండ్రో మనం అందరం ఆలోచన చేసుకోవాలి. అవన్నీ పెద్దలు చెప్తారు కాబట్టి మళ్ళీ చెప్పింది చెప్పి అందరికీ తెలుసు, కొత్త చెప్పాల్సిన పని లేదు. 14 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనేది లేనే లేదు. తెలంగాణ రాకపోతే నీకు 2000 పెన్షన్ రానే రాదు, నీకు కళ్యాణ లక్ష్మి రానే రాదు, షాదీ ముబారక్ రానే రాదు, నీకు బీడీలో పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందా? మనం ఆలోచన చేయాలి. పక్కకు సగరేళ్ళు ఉంది, కాసిరేళ్ళు ఉంది, బ్రిడ్జి దాటితే మహారాష్ట్ర ఉంది, బీడీలు చేస్తారు అక్కడ కూడా. అక్కడ పెన్షన్లు వస్తున్నాయా రాలేదా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ